కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీలో ప్రారంభించి ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా వివిధ పదవుల్లో పనిచేసి తనకు మంత్రి పదవి ఇవ్వలేదు అనే అక్కసుతో టీడీపీని విడిచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని భుజానకెత్తుకొని టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒకసారి కాంగ్రెస్, మరోసారి తెలుగుదేశం పార్టీలతో జతకట్టి ఉద్యమాల ద్వారా తెలంగాణ సాధనలో ముందుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే తన టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ని మోసం చేసి తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధనలో ఆంధ్ర ప్రజలను అనరాని మాటలని, ఆంధ్ర వంటలు, ఆంధ్ర పండగలపై తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఆందోళనకు గురిచేసి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్ర వాళ్ల దోపిడి నశించి తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని భ్రమ కల్పించి దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి ఎస్టీలకు 7%, ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తాము అని హామీ ఇచ్చి ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించి ముఖ్యమంత్రి పదవిని తనే చేపట్టారు. ఆయన ఒకనాడు మంత్రి పదవిని కోరుకుంటే 14 సంవత్సరాల తర్వాత అనేక పోరాటాలు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. దట్ ఈస్ కేసీఆర్. నిజమైన, అబద్ధమైన, వాస్తవమైన, అవాస్తవమైన నిర్భయంగా చెప్పడంలో కేసీఆర్ దిట్ట. 2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో తను, ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి వస్తారు అని చెప్పిన కేసీఆర్ ఆంధ్రాలో జగన్ ఓటమి, తెలంగాణలో చాలీచాలని మెజారిటీతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఒకప్పుడు ప్రజాస్వామ్యం గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి నయానో భయానో లొంగదీసుకొని వలసలను ప్రోత్సహించి అన్ని పార్టీల నుండి నేతలను తన పార్టీలో తెచ్చుకొని అధికారాన్ని చెలాయిస్తున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండడాన్ని చూసి ఓర్వలేక సందర్భం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని విమర్శించడం అలవాటు చేసుకున్న కేసీఆర్ చివరికి ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ప్రధాని మోడీతో నియోజకవర్గ సీట్ల పెంపు అవసరం లేదు అని చెప్పారు. సీట్ల పెంపు వల్ల ఆంధ్రాలో చంద్రబాబుకి లాభం అవుతుందని భావించిన కేసీఆర్ సీట్ల పెంపు వద్దు అని మోడీతో చెప్పారు. కేసీఆర్ ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి 45%, టీడీపీకి 43%, బీజేపీకి 2%, పవన్ కళ్యాణ్ జనసేనకి 1.5%, అనగా 1.5% అని జోష్యం చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ అంటున్నారు. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.